మొక్కలకి పాదు తీయాలని. స్టాప్ ఇట్. నీకు చెప్పి చెప్పి మా అందరికి విసుగొస్తుంది తప్ప నువ్వు మాత్రం మారడం లేదు. నీకు చెప్పిన పని మాత్రమే చెయ్యి. అనవసరమైన విషయాలన్నింటిలో తలదూర్చి మాకు తలనొప్పులు తీసుకురాకు. నీకు థ్రెట్ ఉందని తెలుసు కదా, అందుకే కదా ఎక్కడికి పంపించకుండా ఇంట్లో ఉంచుతుంది. అలాంటిది నువ్వు 2 గంటలు కనపడకుండా ఫోన్ ఆన్సర్ చేయకుండా ఉంటే ఏమనుకోవాలి? నీకేం జరిగిందో అని ఇంట్లో వాళ్ళందరికీ టెన్షన్ ఉండదా? సారీలు సార్. ఈ సారీలు మాత్రం రెడీగా ఉంటాయి. చెయ్యాల్సిందంతా చేయడం, సారీ సార్ అని అమాయకంగా ఫేస్ పెట్టడం. ఊరుకొని కొద్దీ రోజు రోజుకి నీ డ్రామాలు ఎక్కువైపోతున్నాయి. వదిలే రుద్రా, నేను తనకేదో అర్థమయ్యేలా చెప్తాలే. ఇదిగో మీరిలా వెనకేసుకురావడం వల్లే తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఓ పని చేయండి పెదనాన్న, తన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేయండి. అక్కడైతే సేఫ్గా ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది. అమ్మో, నాకు భయం సార్. ఇంట్లో అందరినీ భయపెట్టింది కాక భయం అంట భయం. అంత భయం ఉన్నదానివైతే ఇంతసేపు స్టోర్ రూమ్ లో దుమ్ము దులుపుకుంటూ కూర్చుంటావా? నిన్ను ఏంటి మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టావా? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నిజంగానే స్టోర్ రూమ్ లో పడేసి లాక్ చేసేస్తాను. గుర్తుపెట్టుకో. అమ్మయ్యా అమ్మయ్యా. ఏంటి పెద్దరు అలా చూస్తున్నారు? నువ్వు నిజంగానే స్టోర్ రూమ్ లో ఉన్నావా? అట్టా అడుగుతారేంటి పెద్దరు? నిజంగా అందులోనే ఉన్నాను. నువ్వు రుద్రతో బయటికెళ్ళొచ్చినప్పటి నుంచి నీలో ఏదో మార్పు వచ్చింది. నిజం చెప్పు, బయటికెళ్ళి సీక్రెట్గా నీ బాయ్ ఫ్రెండ్ని కలిసి వచ్చావు కదా? అమ్మో పెద్దరు, మీరన్నీ భూతద్దంలోనే చూస్తున్నారు. మీకు నా మీద నమ్మకం లేదా? అస్సలు లేదు. ఏదో ఒక తింగర పనిచేసి అన్నీ నెత్తిమీదకి తీసుకొస్తుంటే ఎందుకుంటుంది? నీకు సపోర్ట్ చేస్తున్నానని మళ్ళీ నాకు ఎక్స్ట్రా తిట్లు చీవాట్లు. ఇక మీదైనా కుదురుగా ఉండు, సరేనా? సరే పెద్దరు. ఏడుపొకటి బా. అమ్మయ్యా. స్వీటీ, పార్కులో సార్తో ఎంత సరదాగా గడిచిపోయిందో. మధ్యలో ఆ గయ్యాలితో గొడవ జరగకుండా ఉండుంటే ఇంకా ఎంత బాగుండేదో. దాన్ని గుర్తు చేసుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఏయ్, కళ్ళు నెత్తికెక్కాయా? మేనర్స్లెస్ ఫెలో. ఆ కళ్ళను ఎక్కడో చూశాను. ఎక్కడా? ఆ కళ్ళు ఈ కళ్ళు ఒకటేనా? కంపదీసి ఆ గయ్యాలే సార్ని ప్రేమించిన పారునా? ఆహా, వెంటనే కన్ఫర్మింగ్ చేసేసుకోవాలి. ఇదేంటి ఏవో అతికించిన ముక్కల్ని చూస్తుంది? ఏ కళ్ళు ఆ గయ్యాలి కళ్ళు షేమ్ టు షేమ్ అలాగే అనిపిస్తున్నాయేటి? ఆహా, లేదు సార్ది మరీ అంతా
బ్యాడ్ టేస్ట్ అయ్యుండదు. సార్ పైకి గంభీరంగా కనిపించినా మనసు చాలా మంచిది. పోయి పోయి ఇట్లాంటి గయ్యాలి దాన్ని ఎందుకు ప్రేమిస్తారు? ఉహుం, ఉమ్. పొరపాటున సారు ప్రేమించింది ఆ గయ్యాలిని అని తెలియాలి. ముందు సార్ని తిట్టేస్తాను. రుద్రబాబు ప్రేమ గురించి గంగ ఎందుకు ఆలోచిస్తుంది? ఏంటి మీరు చేస్తుంది? మీకు అసలు అలాంటి అమ్మాయి మ్యాచింగ్ అవుతుందా? మీరు ప్రేమిస్తే గేమిస్తే నాలాంటి మంచి అమ్మాయిని ప్రేమించాలి. కానీ ఆ గయ్యాలని కాదు. నానే మీకు తగిన జోడి. రుద్ర గంగ. వినడానికి ఎంత బాగుందో అని అందరూ చెప్పాలి. గంగా అంటే నువ్వు రుద్రబాబు గారిని ఇష్టపడుతున్నావు అనమాట. అందుకేనా బావగారి చుట్టూ తిరుగుతున్నావు. గుడ్. పని మనిషిగా ఎంటర్ అయ్యి ఏకంగా ఇంటికి యజమాని అయిపోవాలని బాగానే ప్లాన్ చేశావు. వామ్మో, నానేంటి మరీ ఇంత స్పీడ్ అయిపోతున్నాను? అయినా నానెక్కడా? ఆ సార్ ఎక్కడా? సార్ ముందు నిలబడి మాట్లాడలేని నేను పక్కనే స్థానం కోరుకోవడం తప్పు. అబ్బా, మళ్ళీ రియలైజేషన్ కూడానా? ఇన్ని రోజులుగా ఇంటి కోడలుగా నేనే ఏం చేయలేకపోయాను. నువ్వు ఏకంగా రుద్రబాబు గారికి ఎరవేశావా? చెప్తా. ఈ ఒక్క విషయం చాలు నిన్ను ఇంట్లో నుంచి గెంటించడానికి. బట్ ప్రాపర్ ప్లాన్తో నిన్ను ఎక్స్పోజ్ చేస్తా. అయినా నా పిచ్చి గాని ఎవరితో ఎవరికి రాసి పెట్టుందో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఆ గయ్యాలని మాత్రం అస్సలు వదిలిపెట్టను. మళ్ళీ ఎప్పుడోసారి నాకు ఎదురు పడదా, అప్పుడు దాని తల పొగరు దించకపోతానా? ఏమన్నావే? ఇంత గట్టిగా చెప్తున్నావంటే నువ్వు గోడ మీద పిడకలు బాగా కొడతావన్నమాట.